హాయ్, వెల్కమ్ టు లోహిత్ కంప్యూటర్ అకాడమీ. లైంగిక ఉత్తేజాన్ని పెంచే ఆహారాల్లో చాక్లెట్ కూడా ఒకటి. చాక్లెట్లలో ఉండే అమినో ఆమ్లాలు అడ్రినాలిన్, డోపమైన్ అనే రసాయనాల విడుదలకు కారణమవుతాయి. అడ్రినాలిన్ ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని, డోపమైన్ ఆనందాన్ని పెంచే హార్మోన్గా పనిచేస్తాయి. ఇక వాటిలో ఉండే కొన్ని రసాయనాలు పురుషాంగంలోని రక్తనాళాలలో ఉండే ఎండోలియం పనితీరును మెరుగుపరుస్తాయి. రక్తనాళాలను వ్యాకోపింపజేసి రక్త సరఫరా వేగంగా జరిగేలా చేసే నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తికి తోడ్పడతాయి. కోకోవా ఎక్కువగా ఉండే బ్లాక్ చాక్లెట్ వాడితేనే ఫలితం బాగా ఉంటుంది. రక్తపోటు అధికంగా ఉందని డాక్టర్ దగ్గరికి వెళితే ఔషధ నిర్ణయంలో అంటే ప్రిస్క్రిప్షన్లో ఒక డోసు డార్క్ చాక్లెట్ తీసుకోమని సలహా ఇస్తున్నారట. అదెలా అంటారా? రక్తపోటు నివారణకి డార్క్ చాక్లెట్ ఒక దివ్య ఔషధమని కొత్త పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. డార్క్ చాక్లెట్లలో క్యాటచిన్ అనే ఫ్లావనాయిడ్ పదార్థం ఉంటుంది. ఇది మన రక్తనాళాలను పెద్దదిగా చేసే శక్తి కలిగి ఉంటుందని శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. దీని కారణంగా రక్తనాళాల్లో రక్త ప్రసరణ సులువుగా జరుగుతుంది. కోకోవా ఉపయోగించి తయారు చేసిన చాక్లెట్ వల్ల జీర్ణనాళ క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది. కోకోవాలో ఉన్న పాలిఫెనాల్స్ క్యాన్సర్ నుండి రక్షిస్తాయి. వీటిలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. అవి ప్రమాదకరమైన ఫ్రీ రాడికల్స్ ప్రభావం నుండి రక్షిస్తాయి, ఎంతో మేలు చేకూరుస్తాయి. ఫ్రీ రాడికల్స్ జీర్ణనాళంలోని పేగు భాగం క్యాన్సర్ని తెస్తున్నాయని కనుగొనబడింది. అటువంటి ఫ్రీ రాడికల్స్ నుండి జీర్ణనాళ రక్షణకు చాక్లెట్స్ చక్కగా పనికొస్తాయని కొన్ని పరిశోధనల వల్ల వ్యక్తమైంది. ఫ్లావనాల్స్ అనే పదార్థము శరీరంలో ఎండోథీలియం నైట్రిక్ ఆక్సైడ్ను ఉత్పత్తిని పెంచుతుంది. ఇది శరీరంలో రక్త ప్రసరణ ప్రక్రియకు తోడ్పడుతుంది. అంతేకాకుండా తక్కువ రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది. అయితే అధిక రక్తపోటు ఉన్నవారు ఈ డార్క్ చాక్లెట్ తీసుకుంటే సత్ఫలితాలు ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. డార్క్ చాక్లెట్ రక్తపోటు తగ్గడానికి తోడ్పడుతున్నట్లు, గుండెకు మేలు చేస్తున్నట్లు గత అధ్యయనాల్లో వెల్లడైంది. అయితే ఇది ఎలా జరుగుతుందో అనేది మాత్రం తెలియదు. ఇప్పుడు శాస్త్రవేత్తలు ఇందులోని గుట్టును ఛేదించారు. కోకో గింజల్లోని పీచు మన పేగుల్లో ఎలా పులుస్తుందో, ఎలా మేలు చేస్తుందో గుర్తించారు. మన పేగుల్లో హానికర బ్యాక్టీరియాతో పాటు మంచి బ్యాక్టీరియా కూడా ఉంటుంది కదా. బైపైడో బ్యాక్టీరియం, లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా వంటి మేలు చేసే సూక్ష్మక్రిములు చాక్లెట్ను ఆహారంగా తీసుకొని దాన్ని పులియబెడుతున్నట్లు తేలింది. అనంతరం అందులోంచి వాపు నివారక రసాయనాలను ఉత్పత్తి చేస్తున్నట్లు బయటపడింది. సహజ సిద్ధంగా పుట్టుకొచ్చిన ఈ వాపు నివారక రసాయనాలు రక్తంలో కలిసి గుండె కణజాలం, రక్తనాళాలు దెబ్బతినకుండా కాపాడుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఫలితంగా దీర్ఘకాలంలో రక్తపోటు ముప్పు తగ్గుతుందన్నమాట. కోకో గింజల్లో క్యాటెచిన్, ఎపిక్యాటెచిన్ వంటి పాలిఫెనాల్స్తో పాటు కొద్ది మొత్తంలో పీచు ఉంటుంది. నిజానికి ఈ పాలిఫెనాల్స్ ఆలస్యంగా జీర్ణమవుతాయి, కానీ పెద్ద పేగులోని మంచి బ్యాక్టీరియా పీచును పులిసేలా చేసి పాలిఫెనాల్స్ను త్వరగా చిన్న చిన్న అణువుగా మారుస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ డార్క్ చాక్లెట్కు దానిమ్మ వంటి పండ్లు కూడా తోడైతే మరింత మంచి ఫలితం కనబడుతుందని వివరిస్తున్నారు. కొంతమందికి కోకోవా పడదు, అలర్జీ వస్తుంది, నిద్ర కూడా కొందరిలో సరిగా పట్టదు. చాక్లెట్ వాడటంలో ఇటువంటి వారు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది.